నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తుఫాను తీరం దాటడంతో గూడూరు డివిజన్లో వర్షం పూర్తిగా నిలిచిపోయింది ఎక్కడ విపత్కర పరిస్థితులు రాకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పోస్టర్లను ఎంఆర్పీఎస్ నాయకులు విడుదల గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు తుఫాను తీరం దాటడంతో గూడూరు డివిజన్లో వర్షం పూర్తిగా నిలిచిపోయింది ఎక్కడ విపత్కర పరిస్థితులు రాకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు వారి పనుల్లో నిమగ్నమయ్యారు గత 3 రోజులుగా గూడూరు డివిజన్లో వర్షం కురిసింది గత రాత్రి తుఫాను తీరం దాటడంతో వర్షం పూర్తిగా నిలిచిపోయింది ప్రజలు వారి పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎక్కడ ఏ ఇబ్బందులు ఎదురుకాలేదు వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి వాహనాలు నడిపేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంబలేరు కాల్వ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి ఈ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ 90% పనులు పూర్తయ్యాయి కొంత పని మిగిలి ఉంది దీన్ని పూర్తి చేస్తే వర్షాలు వచ్చినప్పుడు కూడా రాకపోకలకు ఇబ్బంది ఉండదు తుఫాను ప్రభావం వల్ల గూడూరు డివిజన్లో ఎక్కడ విపత్కర పరిస్థితి ఎదురు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాల పోస్టర్లను గూడూరు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయం ఆవరణలో ఎంఆర్పీఎస్ నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జి దేవదాస్ మరియు గొల్లపల్లి శిశీంద్రి, విజయలక్ష్మి, మల్లికార్జున, సాయినాథ్, కిరణ్, పెంచులయ్య, గురవయ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి గవర్నమెంట్ పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. నా పేరు వర్ల దేవదాస్ మాదిగ, ఎంఎస్పి సీనియర్ నాయకుడిని, తిరుపతి జిల్లా ఇన్ఛార్జిని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దాదాపు 20 రోజులైనప్పటికీ ఢిల్లీ పోలీసు యంత్రాంగం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సుప్రీంకోర్టు కానీ సుమోటోగా కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో నవంబర్ 1వ తారీఖున చలో హైదరాబాద్ దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీతో మేము ఈ గూడూరు నుంచి వేలాదిగా బయలుదేరబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గవాయ్ గారి మీద జరిగిన ఆ దాడి ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మేము గుర్తిస్తూ ఉన్నాం. అంతేకాదు గవాయ్ గారి మీద జరిగిన దాడి అది కులన్మాదం మీద జరిగిన దాడిగా మేము చిత్రీకరిస్తూ ఉన్నాం. మేము ఒకటే మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగా గవాయ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అన్నీ కూడా ఏకకంఠంతో మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఎందుకు సుమోటోగా కేసు బుక్ చేయడం లేదని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. నా పేరు గొల్లపల్లి శిశీంద్రి మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తిరుపతి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తాను. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ నవంబర్ 1వ తేదీన జరుగుతున్నటువంటి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్నటువంటి దళితులంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వ్యక్తిని, ఆ లాయర్ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. తుఫాను ప్రభావంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో మహిళ పడి కొట్టుకుపోయిన సంఘటన మనుబోలు మండల పరిధిలోని గొట్లపాలెం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం గొట్లపాలెం గ్రామానికి చెందిన కృష్ణమనేని జయమ్మ అనే వృద్ధురాలు పశువులను తోలుకుంటూ వెళ్లి పొట్టిళ్ల కాలువ వాగులో దిగడంతో నీటి ప్రవాహానికి కొట్టుకొని వెళ్ళింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వాగులో వెతకడంతో శవమై కనిపించింది. మనుబోలు ఎస్ఐ శివ, రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల కండలేరు వరద నీరు వదలడంతో మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలో గల ఇసుక చేండ్ల వద్ద వరద ఉధృతి బుధవారం నాటికి ఎక్కువైంది. దీంతో వెంకన్నపాలెం, పేడూరుపాలెం, బద్దెవోలు, పల్లెపాలెం,
కట్టనపల్లి, కొలనుకుదురు గ్రామాలకు అధికారులు రాకపోకలను నిలిపివేశారు. ఈ గ్రామాలలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సబ్స్టేషన్ చుట్టూ వరద నీరు నిలిచిపోయింది. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అన్ని గ్రామాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. కొలనుకుదురు గ్రామంలో సర్పంచు తూపిలి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. నేను మునుగోలు మండలం కొలనకుదురు గ్రామ సర్పంచ్ని తూపిలి వెంకటరమణయ్యని. కొలనకుదురులో సైదు కాలువలు, మరుగుదొడ్లు, మామూలుగా చెత్త ఎంత తొలగించుకుంటూ శానిటైజర్ చేస్తున్నాము. ఈ వర్షాల దెబ్బ 27 నుంచి 28, 29 మధ్యలో ఉన్నంత వర్షాల్లో అధికారులు బాగా స్పందించారు. సెక్రటరీ బాబిరెడ్డి వచ్చి కొలనకుదురులోనే ఉన్నాడు, ఉండి అందరికి ఇబ్బందులు లేకుండా చూశారు. మామూలు ఎస్ఐ గారు కానీ, కోడి మేడం కానీ, ఎంఆర్ఓ కానీ కొలనకుదురుకి వచ్చి అందరినీ పలకరించి అన్ని వైద్య సహాయాలు కనుక్కున్నారు. అంతా బాగానే ఉంది. శానిటైజర్లు, సైదు కాలువలు, డస్ట్బిన్లు అన్నీ ఎక్కడ శుద్ధంగా చేసుకొని ఇబ్బంది లేకుండా మా ఊరిని సురక్షితంగా కాపాడాం. మండల కేంద్రమైన మనుబోలు గ్రామంలో తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలలో నివసించే ప్రజలకు మనుబోలు గ్రామంలోని సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చేరెడ్డి పద్మనాభరెడ్డి సహకారంతో 500 మంది పేదలకు దుప్పట్లు, గొడుగులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి, మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ హాజరై వీరి చేతుల మీదుగా దుప్పట్లు, గొడుగులు అందజేశారు. అనంతరం అందరికీ భోజన సదుపాయం కల్పించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని బాధితులకు టీడీపీ నాయకులు సాని వెంకటరమణయ్య సహకారంతో అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా మనుబోలులోని 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న సందర్భంగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలైనటువంటి గిరిజనులకు, బయట పొలాల్లో కాపురాలు ఉంటున్న వారిని హై స్కూల్ దగ్గరికి చేర్చి వారికి సహకారం అందిస్తున్నాము. నిన్నటి రోజున పాడి శివప్రసాద్ యాదవ్ గారు వాళ్ళకి టిఫిన్, భోజనాల సౌకర్యం కలిగించారు. రాత్రి మేము 500 మందికి బెడ్షీట్లు పంచి వారికి భోజనాలు సహకారం జరిపాము, గొడుగులు సహకారం జరిపాము. ఈ దినము 2వ రోజు. ఈరోజు సాని వెంకటరమణయ్య చేతుల మీదుగా ఇక్కడ ఉన్న వారికి అందరికీ టిఫిన్ సౌకర్యం కల్పించాము. ఈరోజు పరిస్థితి చూసుకొని ఎంఆర్ఓ ఆదేశాలు వాళ్ళ ప్రకారము వాళ్ళని వాళ్ళ సొంత ఇంట్లోకి చేర్చడానికి కార్యక్రమానికి మేము ఎప్పుడూ అన్నుంటాము. పేదలంటే మాకు ఎంతో గౌరవం. వాళ్ళు సౌకర్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది, మా పార్టీది, మా చంద్రమోహన్ రెడ్డి గారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో కాకితాలపూర్ గ్రామంలో వర్షాల వల్ల పలు ఇబ్బందులు గురవుతున్న పేదలకు మంగళవారం సాయంత్రం గ్రామ టీడీపీ నాయకులు వెడిచెల్ర వెంకటరమణారెడ్డి, గోను దశయ్య, కిరణ్ కుమార్ల సహకారంతో నిత్యావసర వస్తువులు అందజేశారు. బుధవారం సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ చల్లగిరి చిట్టిబాబు ఆధ్వర్యంలో దుప్పట్లు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ హాజరై సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నా పేరు గోల్దసిగా, మాది గాయతమ్మ. మా గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న కారణంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్టీ కుటుంబాల్లో వాళ్ళకి జీవనోపాధి 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుందా, పని బాట లేకుండా ఇళ్లలో ఉన్నందువల్ల వాళ్ళకి మా గ్రామస్తులకు అందరం కలిసి ఈరోజు 5 కేజీలు బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, ఇతర సరుకులు వాళ్ళకి ఇంటింటికి పోయి మా కార్యకర్తలు అందరం కలిసి మేము మా ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు ఇప్పుడు పంపిణీ చేయడం జరుగుతుంది. మాకు ఈ సహాయ సహకారం ఇచ్చిన మా సచివాలయ సిబ్బందికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాయితాల్పూర్ గ్రామంలో జిల్లా మొత్తం మీద గత 3 రోజుల నుంచి వర్షాలు అధికంగా మొంతా తుఫాను వలన అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇక్కడ గిరిజనులు 50 కుటుంబాలు నివసిస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ పనులు పోయేదానికి, పనులు చూసుకునేదానికి ఏ అవకాశాలు లేకుండా ఇళ్లలోనే ఉన్నారు. అందువల్ల మా గ్రామంలోని గ్రామ రైతులు మరియు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్లు సమన్వయంతో అందరూ కలిసి సచివాలయ స్టాఫ్తో అందరూ ఏకగ్రీవంగా ఈ వాళ్ళకి జీవనానికి ఈ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఏదైనా వాళ్ళకి తిండికి తిప్పలకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఆర్థిక సహాయంగా బియ్యము, ఉప్పు, పప్పులు, కూరగాయలు, నూనె అన్ని వస్తువులు వాళ్ళకి అందజేస్తున్నాం. ఇది మా ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామి పాదాల చెంతకు గంగమ్మ చేరడంతో అర్చకులు ఫణీంద్ర శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ తమ పూర్వీకులు చెప్పిన ప్రకారం సాక్షాత్తు పరశురామ మహర్షిచే నిర్మించబడిన ఈ ఆలయం కండలేరు నది పరివాహక ప్రాంతంలో ఉండడం, కార్తీక మాసంలో కండలేరు నదీ ప్రవాహం నీళ్లు ఆలయంలోని శివలింగం వద్దకు చేరుకుంటుందని, దీంతో స్వయంగా ఆ గంగమ్మ తల్లి స్వామివారికి అభిషేకం చేసినట్లుగా భక్తుల నమ్మకమని తెలిపారు. ఆలయంలో తూర్పు ద్వారం గుండా వచ్చి స్వామివారిని దర్శించుకొని దక్షిణ ద్వారం గుండా బయటకు వెళ్తే సకల పాపాలు తొలగించి మంచి జరుగుతుందని తెలిపారు. అందుకనే సకల పాపహరణం శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దర్శనంగా భక్తుల విశ్వాసమని తెలిపారు. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ధియో యో న ప్రచోదయాత్ ఈభ్యో ఘోర ఘోరతరీభ్యః సర్వే సర్వగం హర్తమే పాపం భూర్వా నమః. వాగర్ధాదివ సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మనుబోడు గ్రామం బద్వేలు రోడ్లో కలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత
సంగమేశ్వర స్వామివారి దేవస్థానం పరశురాముల వారి చేత ప్రదర్శించబడినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం, అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఈ సంగమేశ్వర స్వామి దేవాలయము ఒకటి. పరశురాముల వారు 7 దేవాలయాల్లో ఒకటైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి దేవాలయం ఒకటి. ప్రతి సంవత్సరము కార్తీక మాసం యందు ఈ యొక్క సంగమేశ్వర స్వామి వారికి పక్కనే ఉన్నటువంటి 3 నదులు కలిసి పారేటువంటి ఏరు, ఆ ఏట్లో నీళ్లు వచ్చి ఆ సంగమేశ్వర స్వామివారి పాదాల చెంతకు చేరడము, ఆ గంగమ్మ తల్లి ఆ స్వామివారి తాకి వెళ్ళడము, ఇది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. అత్యంత పవిత్రమైనటువంటి స్థలము. ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారి వద్దకు ఈ గంగమ్మ చేరడము గొప్ప విషయం. అలాగే ఈ స్వామివారిని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి స్థలము పరశురాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి దేవాలయము, స్థలము. అట్లా ఈ గంగమ్మ ఈ స్వామివారిని చేరడం గొప్ప విషయం. చాలా పవిత్రమైనటువంటి స్థలం. 50 మంది భక్తులు ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించవలసిందిగా కోరుతున్నాం. విశిష్టత పరశురాముల వారు 6 దేవాలయాల తర్వాత 7వ దేవాలయం ఈ దేవాలయం. ఈ దేవాలయం గొప్ప విశిష్టత ఏంటంటే తూర్పు ద్వారం గుండా వచ్చి ముందు అమ్మవారి దర్శనము, తర్వాత స్వామివారి దర్శనము, చివరన గణపతి దర్శనం చేసి ఈ దక్షిణ ద్వారం గుండా బయటికి వెళ్ళడము ఆనవాయితీ. ఈ దేవాలయం ఎందువల్ల ఇంత గొప్పది అంటే శనేశ్వరుడు పాప విమోచనార్థము ఈ యొక్క పరశురాముల వారు ఈ దేవాలయం నిర్మించారు. ఈ యొక్క తూర్పు ద్వారం గుండా వచ్చి అదే ద్వారం గుండా వెళ్ళేసరికి ఆ శనేశ్వర వారు మళ్ళీ పట్టుకునేవారు. ఆయనకు ఇట్లా ఉండేసరికి 7వ దేవాలయం ఉన్నటువంటి ఈ దేవాలయము తూర్పు ద్వారం ఒకటి, అమ్మవారికి ఎదురుగా దక్షిణ ద్వారం ఒకటి, 2 ద్వారాలుగా నిర్మించి ఈ దేవాలయం గుండా బయటికి వెళ్ళడము, ఈ ద్వారం గుండా బయటికి వెళ్ళిన తర్వాత పాప విమోచనం అవ్వడము జరిగింది. దేవాలయము విశిష్టత. అట్లా ఈ గంగమ్మ ఈ స్వామి చెంతకు చేరడము సకల పాపహరణం శ్రీ సంగమేశ్వర స్వామి వారి దర్శనం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ సంగమేశ్వర స్వామి వారికి ఈ గంగమ్మ ఇక్కడి పాదాల చెంతకు చేరడము చాలా గొప్ప విషయము, చాలా అదృష్టము. ఇట్లాంటి దర్శనము మళ్ళీ మనకు దొరకాలి అన్న సంవత్సరం రోజులు వేచి ఉండవలసిందే. కాబట్టి వీలైనంత వరకు భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం ఆరంభం సందర్భంగా శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి దీపాలకు పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆకాశ దీప కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా ముప్పళ్ల మురళీమోహన్ రాజు, వాసుదేవరాజు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम निकुंभाय नमः, ओम कपिलाय नमः, ओम कपिलंबिकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विष्णुराय नमः, ओम सोमदेवाय नमः, ओम गणाधिपाय नमः, ओम बालचंद्राय नमः, ओम भक्तवृंदाय नमः, ओम दुर्गन्नाय नमः, ओम देवंबाय नमः, ओम सर्वसिद्धिविनायकाय नमः, पुष्पवाहनाय नमः, लंबोदराय नमः, विकटाय नमः, महागणाधिपतिदेवताभ्यो नमः. वल्लभाय नमः, ओम विष्णुकाय नमः, ओम अंबिकानाथाय नमः, ओम नीलकंठाय नमः, ओम भक्तवत्सलाय नमः, ओम मित्राय नमः, ओम कपत्तिने नमः, ओम कामाय नमः, ओम अंधकासुरसूदनाय नमः, गंगाधराय नमः, ललाटाक्षाय नमः, कालकालाय नमः, ओम कृपांजलिं नमः, ओम भीमाय नमः, ओम परदुस्ताय नमः, ओम मृगपाणे नमः, ओम जटाधराय नमः, ओम कैलासवासिने नमः, ओम कवचने नमः, ओम कठोराय नमः, ओम शुक्लांतकाय नमः, ओम शांताय नमः, ओम सभारूढ़ाय नमः, वसुमोद्वदिकाय नमः, कामप्रियाय नमः, सर्वमय नमः, देवमूर्ते नमः, अनीश्वराय नमः, सर्वज्ञाय नमः, परमात्मने नमः, सोमसूर्याग्रोचनाय नमः, पंचवक्ताय नमः, राशिवाय नमः, तारकाय नमः, परमेश्वराय नमः, गणपतये नमः, गणपतांबिकाय नमः, ऊर्ध्वाय नमः, ऊर्ध्वलिंगाय नमः, हिरण्याय नमः, हिरण्यलिंगाय नमः, कृष्णाय नमः, ओम सुखनामस्ते नमः, ओम कामते नमः, ओम कांतिमते नमः, ओम अभिरामाय नमः, ओम मनोरमाय नमः, ओम
శోభాయ నమః ఓం రూపాయ నమః ఓం రుద్రాయ నమః ఓం రమణీయ నమః ఓం రతిప్రియాయ నమః ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాసిద్ధే నమః ఓం మహాదేవ ఓం విశ్వేశ్వరీ నమః ఓం విశ్వరూపిణ్యే నమః ఓం మణిరూపాయ నమః ఓం మహారూపాయ నమః ఓం భూతేశ్వరీ నమః ఓం భువనేశ్వరీ నమః ఓం చైతన్యస్వరూపిణ్యే నమః ఓం నిత్యాయ నమః నిత్యానిత్యస్వరూపిణ్యే నమః హిందూరరాగకాట్యే నమః వినేత్రాయ నమః ఓం గీర్వాణ్యే నమః ఓం గౌరీ నమః ఓం గిరిచాయ నమః ఓం గిరిశాంకరాయ నమః సర్వాంగసుందరీ నమః ఓం సర్వలావణ్యే నమః శుక్రాణ్యే నమః చతుర్బాహవే నమః ఓం భువనేశ్వరీపదాభ్యే నమః ఓం హర 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 మహాదేవ శంభో శంకర. ఓం బాబు నమః బాబాతో బాబు సంభవ సాయిమాన్ కృపయా దేవసనాగరా దేవదేవతాభ్యం నమః ఆత్మరక్షణ నమస్కారం సమర్పయామి ఆకాశదీపదేవతాభ్యం నమః పూర్ణీరాజనామస్యామి విరాజనామస్కారం సమర్పయామి ఇంద్రమానదో ఓంద్రదాది అనవ్యో సానితే ఏకరాబ్రహ్మణవరది ఆవదీపదేవతాభ్యం నమః ఓం నిర్ణమానందో ఓంద్రదాది అనవ్యో సానితే ఏకరాబ్రహ్మణవరది ఏకదైవ శివాయ ఓం నమః 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 శివాయ ఓం శివాయ ఓం నమః 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 పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
గమనండి చెప్పేది. ఓం హిరణ్యపార్థవే దదాని ఏకదా ఉపహారతి ఏకదైవ నియమానస్య దేవతాభ్యో నమః. సర్వార్థ సాధకే సర్వార్థ సాధకే శరణ్య రేవతి గౌరీ నారాయణ నమః. పలికి దుర్గా మాలేశ్వరుడు కూడా ముందు తర్వాత అందరూ పెట్టాను. ఉన్న అన్నం ఉంది, ఎవరు తొందరపడి కొట్టుకోవద్దు. ఎక్కువ ఎల్లుండి ఉపయోగట్టున్నారు. వీళ్ళందరూ కూడా అయ్యప్పలకి భవానీ మాల వేసుకున్న వాళ్ళకి శివయ్యకి భిక్షకాలకు అందరం పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు ఉభయకర్తలు పైడిపాలు గోత్రవాడు వినయ్ కుమారు, వాళ్ళ బాగా ధర్మపత్నిశ అరవిందమ్మ, వాళ్ళు పూర్తి యాష్క సాగే నాగ సాయి, రోహనానందు, మాతృ కృష్ణమ్మ గారు ఈరోజు ఉభయకర్త ఇచ్చారు. ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్గా పనిచేసి ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాడు. అయినప్పుడు కార్తీక మాసంలో అని చెప్పి నాకు డబ్బులు బ్యాంకులు పంపించాడు. ఆయన లేడు, మనం ఉన్నాడు. ఓం నమః శివాయ. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను తీరం దాటడంతో గూడూరు డివిజన్లో వర్షం పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడా విపత్కర పరిస్థితులు రాకపోవడంతో ప్రజలు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీ జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో పోస్టర్లను ఎంఆర్పీఎస్ నాయకులు విడుదల. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, అభిషేకాలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.